శక్తులను పొందగలరు. అన్నదమ్ములు ఉగ్రసేనుడు, దేవకుడు. ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు, దేవకుని యొక్క కుమార్తె దేవకి. కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక దేవకి మరియు కంసుడు అన్నా చెల్లెళ్ళు అవుతారు వాళ్ళిద్దరు. ఈ శూరసేనుని యొక్క కుమారుడైనటువంటి వసుదేవునికిచ్చి దేవకుని కుమార్తె దేవకీదేవిని వివాహం చేశారు. దేవకీదేవిని కాపరానికి పంపిస్తున్నాడు తండ్రి దేవకుడు. పంపిస్తూ బోలెడన్ని ఆభరణాలు ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు. ఇచ్చి పంపుతూ రథం ఎక్కించాడు. రథం ఎక్కించినప్పుడు దేవకీ వసుదేవులు అందులో కూర్చుంటే రథం నడపడానికి సారథి ఉంటాడు. కానీ అన్నగారైనటువంటి కంసుడు విశేషమైన ప్రేమ చేత తానే రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు. అక్కడ వరకు మీరు కంసుడిని దోషం పెట్టడానికి ఏమి ఉండదు, మంచివాళ్ళలాగే కనపడతాడు. కానీ చించలమైనటువంటి మనఃప్రవృత్తి, హద్దులేని స్వార్థము ఎక్కడుంటుందో అదే రాక్షసత్వం. కాబట్టి ఇప్పుడు కంసుడు పగ్గాలు పట్టుకున్నాడు, రథం నడుస్తోంది. రథంలో కూర్చుని ఉన్నారు దేవకీ వసుదేవులు. ఆ రథం వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి యొక్క పలుకులు వినిపించాయి. అసలు అదొక చిత్రమైనటువంటి మాట. శరీరం ఉంటే వాణి ఉంటుంది, శరీరము లేకపోతే వాణి ఉండదు. వాణి అంటే మాట. శరీరము లేదనుకోండి, మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక శరీరములోంచి ఏదో ఒక శబ్దం వస్తుంది. ఒక కోయిల శరీరం ఉంటే దాని శరీరంలోంచి ఒక పాట వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా శరీరం ఉంది కాబట్టి నేను ఏదో మాట్లాడితే మీకు వినపడుతోంది. అసలు శరీరమే లేకపోతే శబ్దం ఎక్కడి నుంచి ఉంటుంది? అశరీరవాణి అంటే లేని శరీరము నుండి వాక్కు వినపడినది. అక్కడుంది రహస్యం అంతా. అది ఏమి అన్నది నేను మీకు మనవి చేసే ప్రయత్నం తర్వాత చేస్తాను. తత్వ విచారణ చేసినప్పుడు ఆ అశరీరవాణి అంటే గగనవాణి అంటారు. ఆకాశంలోంచి వినపడింది. ఆ వినపడినప్పుడు ఆ ఆకాశంలోంచి వినపడిన మాట, తుష్టయదు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపి వెరుగవు మీదన్ శిష్టయదు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. పోతన గారి ఆంధ్రానువాదం అంటే అంత గొప్పగా ఉంటుంది. మహానుభావుడి గురించి అందుకే కరుణశ్రీ గారు మాట అంటారు, కాయలు కాసిపోయినదిలే అరచేతులు వ్రతఘంట పుండ్రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సేద్యము చేయుట చేతనో కవి కృషివలాని వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసేదిలే దివౌకసుల్ అన్నారు. పోతన గారి అరిచెయ్యి కాయలు కాసిపోయి ఉండేది. కరుణశ్రీ గారు అన్నారు, నాగలి పట్టుకుని వ్యవసాయం చేయడం వల్ల నీ అరిచెయ్యి బొబ్బలెక్కిపోయిందా, లేకపోతే ఆ ఘంటాన్ని పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరించడం వల్ల కాయలు కాసిపోయిందా? దీనివల్ల తెలుసుకుందామని అదే పనిగా చూడడంలో దేవతలు కనురెప్ప వెయ్యడం మానేశారయ్యా అన్నారు. దేవతలు కనురెప్ప వెయ్యరు. అది ఎందుకు వెయ్యలేదు అంటే పోతన గారి చేతికి ఉన్నటువంటి కాయలు ఏ కారణానికి కాచాయో చూడడానికి వాళ్ళు రెప్ప వేయడం మానేశారు అన్నారు. అంతటి గొప్ప ఆంధ్రీకరణ మహానుభావుడు. అందుకే శిష్టయదు భగిని మెచ్చగా నిష్ఠుడవై రథము నడిపి వెలుగవు మీదన్ శిష్టయదు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుచుని. ఈ తలోదరి యొక్క అష్టమ గర్భము అన్నారు. తలోదరి అంటే కృషించిపోయినట్టుగా ఉన్నటువంటి కడుపు.
ఎంత చమత్కారమైన మాట వాడారో చూడండి. నువ్వు నడుపుతున్నటువంటి రథంలో కూర్చున్న నీ చెల్లెలైనటువంటి దేవకీదేవి యొక్క కడుపు చూడ్డానికి శుష్కించిపోయినట్టు, ఇదో లోపలికి పోయినట్టు ఉంది. కానీ ఈమె కడుపు నుండి 80 సంతానం వస్తారు. అంత పెద్ద కడుపు, 80 పిల్లల్ని కనగలిగిన కడుపు పలువురి శుష్కించిన కడుపులా కనపడుతోంది. ఈమె నీ చెల్లెలని మహాప్రీతితో రథం నడుపుతున్నావు. తుష్టయగు భగిని మెచ్చగా, ఆమెకి పెళ్లి చక్కగా సంతోషంగా ఉంది. ఇష్టుడవై సారథి ఉండగా పగుదునమ్మా అని నువ్వే రథం నడుపుతున్నావు. తుష్టయగు భగిని మెచ్చక ఇష్టుడవై రథము నడిపే వెరుగవు మీదం. కానీ జరగబోయేది ఏమిటో తెలుసా? శిష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. ఈమె యొక్క 8వ గర్భంలో పుట్టేటటువంటి పిల్లవాడు నిన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు బానే ఉన్నాడు. ఇది ఇదే చమత్కారం భాగవతంలో. 7 రోజుల్లో చచ్చిపోతావు అని శాపం ఇవ్వబడినటువంటి పరీక్షిత్తు 7 రోజుల పాటు ఏ కథ నేను వినడం చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అది వింటాను అని గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేసి భాగవతం వింటున్నాడు. ఈ నీ చెల్లికి పుట్టేటటువంటి 8వ సంతానానికి నువ్వు చచ్చిపోతావని శరీరం అని. 8వ సంతానానికి అంటే గర్భానికి అథవా 1.5 సంవత్సరాలు వ్యవధి ఉంటుంది అనుకున్న 12 సంవత్సరాలు ఖాయంగా బతుకుతాడు కంసుడు. ఆయనకి వెంటనే భయం పట్టుకుంది. ఈమె కడుపున పుట్టేటటువంటి 8వ సంతానము చేత నేను సంహరింపబడతానని గగనవాణి పలికింది కనుక అసలు సంతానమును కనేటటువంటి ఈమెయే లేకుండా చేసేస్తే ఇక సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని 8వ గర్భం వచ్చేంత వరకు ఆగేలా నేను ఓర్పు పట్టలేను. వెంటనే ఆ పట్టుకున్నటువంటి పగ్గాలు వదిలేశాడు. రథంలోంచి కిందకు దూకాడు. ఆమె కొప్పు పట్టుకుని రథంలోంచి ఈడ్చేశాడు. వరలోంచి ఖడ్గం తీసి ఆమె కుట్టుకు నరికేయబోతున్నాడు. వసుదేవుడు కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని తీసుకుని ఎడుతున్నాడు తన ఇంటికి. గబగబా రథంలోంచి కిందకి దిగి ఆ కంసుని యొక్క చెయ్యి పట్టుకున్నాడు, బావగారి చెయ్యి పట్టుకుని ప్రేమ కలగాలన్న ఉద్దేశ్యంతో అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధంతో ప్రారంభం చేశాడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కకా, బావగారు అని పిలవలేదు. బావగారు అంటే ఎక్కడైనా దూరం వస్తుందేమోనని నువ్వు అన్నయ్యవయా అంటే మొదలుపెట్టాడు. ఎవరికి? నీ చెల్లెలికి. అన్నవు నీవు చెల్లెలికి అక్కతా మన్నన చేయుతో మాడలిచ్చుతో చీరలు సరిలిచ్చుతో చేయక నిన్నుల మాటలే నిజమని మానిని చంపకుమన్నా మాని రావన్నా సహింపుమన్నా తగదన్నా వేడగం. అన్నవు నీవు చెల్లెలికి, దేవకీదేవి నీకు స్వయంగా చెల్లెలు, నువ్వు అన్నయ్య. అన్నయ్య చెల్లెలు కనపడితే ప్రవర్తించవలసినటువంటి విధానం ఒకటి ఉంది. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుతో, ప్రేమగా మాట్లాడాలి చెల్లెలతో. మాట్లాడితే మన్నన చేయుతో మాడలిచ్చుతో, ఏదైనా బహుమానం ఇవ్వాలి చెల్లెలు కనపడితే. చీరలు సారీలిచ్చుతో, ఏదో చీర ఇవ్వాలి సారీ ఇవ్వాలి పుట్టింటికి వస్తే. పోని నువ్వేమీ పెట్టకపోతే పీడాపోయేది. మధుర మంజుల భాషల నాదరించుతో, మధురమైనటువంటి మాటలతో, తీయని మాటలతో చెల్లెల్ని పలకరించాలి. అంతేకాని అక్కర్లేని విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని చెల్లెలతో గొడవపడి ఆమె మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించకూడదు. అక్క చెల్లెలు ఇంటికొస్తే, ఆడపిల్లలు ఇంటికొస్తే సంతోషంగా తిరిగి వెళ్ళిపోవాలి. అందుకే ఆమెకి నీకు ఏ విషయాన్ని ప్రస్తావన చేసుకుంటే ఇద్దరికీ కోపం రావలసిన అవసరం ఉండదో ఆ విషయాలు మాట్లాడుకోవాలి తప్ప చెల్లెలు ఏది మాట్లాడితే కోపం తెచ్చుకుంటుందో కావాలని ఆ విషయాన్ని ప్రస్తావన చేసి చెల్లెలు కళ్ళ నీళ్లు పెట్టుకునేటట్టు మనసు బాధపడేటట్టు అన్న ప్రవర్తించకూడదు. నువ్వు పెట్టగలిగితే చీర పెట్టు, ఇవ్వగలిగితే ఓ ఆభరణం ఇయ్యి. పోనీ రెండూ ఇవ్వలేకపోతే పసుపు కుంకం పెట్టు, చాలు, తృప్తి పడిపోతుంది. మా అన్నయ్య నాకు ఇచ్చాడని. అథవా మధుర మంజుల భాషల ఆధరించుతో చేయక నిన్నుల మోతలే నిజమని ఎక్కడో ఆకాశంలోంచో మాట వినపడిందా? అందుకోసాన్ని చంపేస్తావా ఆడపిల్లని, చెల్లెల్ని? ఎంత అపకీర్తి! చెల్లెల్ని చంపేశాడు అన్నయ్య అందరూ రేపు పొద్దున్నే.
అదేంటనయ్యా, మానిరావన్న చంపకు, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న, ఓర్పు పట్టవయా, అలా చంపేస్తారా? వేడిదం, నిన్ను నేను అభ్యర్థిస్తున్నాను, నీ చెల్లెల్ని చంపకు అన్నాడు. అంటూ ఒక మాట చెప్పాడు, కంసుడా, నీ చెల్లెలు 8వ గర్భం చేత చచ్చిపోతానని నువ్వు భయపడుతున్నావు, కానీ యథార్థములకు జీవుల యొక్క జీవన్మరణములను పరమేశ్వరుడు ఎప్పుడో నిర్ణయం చేసి ఉంచాడు. మరణం అంటే పెద్ద విశేషం ఏముంది, ఇది చచ్చిపోతుంది ఇది చచ్చిపోతుందని బెంగ పెట్టుకుంటారు, కానీ జీవులు ఒక గొంగళి పురుగు ఆకు మీద పాకుతూ ముందుకెళ్ళి పక్కన ఉన్న ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ముందు భాగాన్ని పైకెత్తి పక్కన ఉన్న ఆకు మీద పెట్టి వెనక భాగం మీద ఉన్న శరీరాన్ని లాక్కుంటుంది అవతల ఆకు మీదకి. అవతల ఆకు మీదకి గొంగళి పురుగు వెళ్ళిపోగానే యువతల ఆకు దూరంగా వెళ్ళిపోతుంది. అలా ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సు పంచేంద్రియములను మూట కట్టుకుని జీవుడు దీంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతాడు. చేసుకున్న పాపపుణ్యములను అనుసరించి ఇందులోంచి బయటికి వస్తాడు. జీవుడు వాడే, అదే జీవుడు, అవే ఇంద్రియాలు, అవే వాసనలు, వాటిని పట్టుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళి చేసుకున్న పాపపుణ్యములను అనుసరించి తన ఆఖరి దృష్టి దేని మీద ఉండిపోయిందో దానికి అనుగుణంగా వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. అంతేనయ్యా మరణం అంటే, అంతకన్నా గొప్ప విశేషం ఏం లేదు. ఇది ఎవరి చేత చంపబడాలి అన్నదాన్ని సర్వేశ్వరుడు నిర్ణయం చేసి ఉంచాడు. ఏ కారణం చేతనో బొండి పడిపోవాలి. ఏ ప్రాణి కూడా శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం అనేటటువంటిది సంభవము కానే కాదు. అన్ని శరీరములు వెళ్ళిపోవలసిందే. ఒకవేళ నిజంగా నీ చెల్లెలు యొక్క 8వ గర్భానికి నువ్వు మరణిస్తావని వ్రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం సాధ్యం అవుతుందా? దానికి నీ చెల్లెల్ని చంపడం ఎందుకయ్యా అన్నాడు. వినేలా లేడు. ఆమెని చంపితే తప్ప నా జీవితం నిలబడదు. అసలు 8వ గర్భానికి పుట్టేవాడు కదా నన్ను చంపుతాడు. 8వ గర్భాన్ని ఆమె ధరించే పర్యంతం నేను ఆగను, చంపేస్తాను అని గీచుకుంటున్నటువంటి చెల్లెల యొక్క పుట్టుక కోసేయడానికి సిద్ధపడుతున్నాడు కంసుడు. అప్పుడు మహానుభావుడు వసుదేవుడు ఒక మాట అనుకున్నాడు. ఆపద రానంత కాలం అందరూ ధైర్యంగా ఉంటారు. ఆపత్కాలము దాపురించినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని కూడా తీసుకుని ఈ ఆపద నుండి మనం ఎలా గట్టెక్కుదామని మనస్సుని నిలబెట్టి ఆలోచించగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. తప్ప ఆపద రానంతసేపు నా అంతవాణ్ణి నేనని, తీరా ఆపద వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేమీ ఆలోచించలేకపోతున్నానండి అని చెప్పి చేతులెత్తేసి ఆ ఆపదకి వశుడైపోయిన వాడెవడో వాడు బుద్ధిమంతుడు కాడు. కాబట్టి ఇప్పుడు నేను బాగా ఆలోచిస్తాను, నా బుద్ధి వెళ్ళినంత మేర ఏం చేస్తే నా భార్యని నేను రక్షించుకోగలుగుతాను. ధర్మం ఒకటి ఉంటుంది. భర్తృధర్మం ఏంటంటే ప్రధానంగా తన భార్యని తాను రక్షించుకోవాలి. ఇప్పుడు భర్తగా తాళి కట్టి తీసుకెడుతున్నాడు. తన భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం తన మీద ఉంది. కాబట్టి ఏం చెయ్యాలి నేను ఆలోచించాడు. ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుక శుభము నేయుడు. నీదెవ్వడెరుగును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడు నెరనాదే, సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేమి, బ్రహ్మవలన వీడు పాటేమి పొందుక ఉండునే సదుపాయమొకటి లేదే, పొంత మాకులవాని దహించకపోయి దహ్ని, ఎగసి దవ్వులవాని దహించు భంగి, కర్మవశమున భవముకి కారణములు తెలసి వెరగొందయిక నేలకు కృపడగా. ఆలోచన చేశాడు. లోకంలో ఏమైపోతుందో అని మనం బెంగ పెట్టుకోక్కర్లేదు. ముందు ఈమెని రక్షించాలి, భార్యని. ఈమె ఆలోచించడానికి తగిన స్థితి ఆమెకు లేదు. ఎందుకని? జుట్టు పట్టుకుని ఉన్నాడు. రాక్షసుడు, మహాబలవంతుడు అన్నయ్య. కాళ్ళు పట్టుకున్నా వదలటం లేదు. కత్తి తీసుకెళ్లి కంఠం మీద పెట్టించాడు. కన్నులు ఎరుపెక్కిపోయి ఉన్నాయి. అదుపు తప్పి ఉన్నాడు. ఆ చెయ్యి ఇలా అన్నాడా తెగిపోతుంది మెడ. ఆ మెడ తెగక ముందే నేను ఆలోచించి భార్యని రక్షించాలి. ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుక శుభము నేయుడు.
ఇతనిని చంపుతా, ఎవరు చంపుతారని చెప్పింది ఈ ఆకాశవాణి? ఈమెకి పుట్టేటటువంటి కుమారులు చంపుతారు అని చెప్పింది. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, ఈమెని చంపడం ఎందుకే? ఈమె కడుపున పుట్టేటటువంటి 8వ గర్భం కదా నిన్ను చంపేది. మొట్టమొదటి పిల్లవాడు ఇలా పుట్టగానే పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. అసలు పొత్తిళ్లలో ఉన్న పిల్లవాడిని పొత్తిళ్లలో తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. చాలా స్వీకరించు, చంపేసేయి అంటాను. నిజమే, చెల్లెల్ని చంపానన్న అపకీర్తి నాకెందుకు? చెల్లెలు కడుపున పుట్టే పిల్లలు కదు నన్ను చంపేవాళ్ళు. కాబట్టి ఆ పిల్లల్ని తీసుకుంటే సరిపోతుంది కదా అన్న బుద్ధి పెడుతుంది. పైగా బ్రహ్మ వలన వీడు పాటేమి పొందక ఎందునే సదుపాయం ఒకటి లేదే. నిజంగా పరమేశ్వరుడు నా భార్య యొక్క 8వ గర్భంలో పుట్టేవాడి చేతిలో వీడు మరణించాలని వ్రాసేసి ఉంటే తప్పుకోవడం వీడి తరమా? వీడు తప్పించుకోగలడా? ముందు భార్యని రక్షించుకుంటే తర్వాత బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలన్నది ఊపిరి దొరుకుతుంది. కాబట్టి అప్పుడు ఆలోచించచ్చు. అయినా మనం రోజు చూడలా అరణ్యంలో దావాగ్ని పుడుతుంది, పెద్ద అగ్నిహోత్రం పుట్టి కొంత మాకుల దహించకపోయివన్నీ పక్కనే ఒక ఎండిపోయిన చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని కాల్చక వదిలేస్తుంది. వదిలి ఎగిరి వెళ్ళి దావాగ్ని దూకుతుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, దావాగ్ని చాలా భయంకరంగా ఉంటుంది. నేను ఒకసారి శ్రీశైలం నుంచి వస్తున్నప్పుడు శ్రీశైలంలో అడవి అంటుకుంది. బస్సు కూడా ఆపేశారు ఆ రోజున. అది ఎటొస్తుందో తెలియదు కాబట్టి దావాగ్ని దూకుతూ పెడుతుంది. అది చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మామూలు అగ్నిహోత్రంలో ఉండదు. అది కొంత మాకులో దహించకపోయిదని పక్కన ఉన్నటువంటి ఎండు చెట్టుని కాల్చడం విడిచిపెట్టి ఎగిరి వెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చెట్టుని కాల్చేసినట్టుగా. అప్పుడు ఏమనుకోవాలి? పక్కనున్న చెట్టుని ఎందుకు కాల్చలేదంటే ఏం జవాబు చెప్పాలి? కర్మవశమున భవమృతి కారణములు. చేసుకున్న పుణ్యం ఏదో ఉంది, చేసుకున్న పాపం ఏదో ఉంది, కాబట్టి దూరంగా ఉన్న అది కాలిపోయింది, దగ్గరగా ఉన్న ఇది కాపాడబడింది అంతే. కాబట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా నేను చేసుకున్న పుణ్యం ఉంటే ఏమో నా భార్య బిడ్డలు రక్షింపబడచ్చు. నా 8వ గర్భం చేతిలో అదిగో కంసుడే మరణించి నా కొడుకు బతకచ్చు. కాబట్టి ముందు నా భార్యని రక్షించుకోవడం ప్రధానం. కర్మ వశమున భవముకి కారణములు కలసి వెరగొందవికనేల తొట్టుపడగా. వేదాంతం తెలుసున్నవాడు ప్రతిదానికి తొట్టుపడిపోయి భయపడిపోయి ఆలోచన సరిగా రాకుండా చేసుకోవడం ఎందుకు? చక్కగా ఆలోచన చెయ్యవచ్చుగా. అందుకని నేను కంగారు పడను, మెల్లగా ఆలోచిస్తానని ఆ కంసుడి చెయ్యి పట్టుకుని అన్నాడు, ఏమయ్యా ఈమెకి పుట్టే 8వ సంతానం కదు చంపుతుందని బెంగబెట్టుకుంటున్నావు? ఈ లవణకు పుట్టిన 8వ కుమరుని చేత చావున్నదని గగనవాణి పలికననుచు నీ వలికితివేమి ఈ జలజాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకు? ఈమెకి పుట్టేటటువంటి 8వ గర్భం చేతిలో చచ్చిపోతానని నువ్వు భయపడడానికి కారణం శరీరవాణి చెప్పడమే అయితే నువ్వు బెంగపెట్టుకోకు. 8వ కుర్రాన్ని తీసుకొచ్చి ఇవ్వడం కాదు, ఇలా పిల్లవాడు పుట్టగానే తెచ్చి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు నీకు భయం పోయినట్టేనా? ఆ పిల్లవాడిని నువ్వే చంపేస్తుంది. 8 సంతానాన్ని నీకు ఇచ్చేస్తాను. 8 చంపి ఆడపిల్లని చంపితే చెల్లెల్ని చంపేశావంటారు. నీ మృతికి కారణమని భయపడుతున్నావు కాబట్టి పిల్లల్ని చంపేస్తే ఏమో లోకం నిన్నేమీ అందేమో నాకు తెలియదు. కాబట్టి నీకు పట్టుకొచ్చి సంతానం ఇచ్చేస్తాను, చంపేసేయి. ఇప్పుడు ఆలోచించాడు, ఇది బానే ఉంది, అపకీర్తి కొని తెచ్చుకోవడం ఎందుకు? పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తానంటున్నాడుగా. 8వ పిల్లడి వరకు తెచ్చిన పిల్లలందరినీ చంపేస్తే పోలా అనుకున్నాడు. సరే మీరైతే వెళ్ళిపోండి అన్నాడు. ఒక సారథిని ఇచ్చాడు, ఆ రథాన్ని పంపించేశాడు, జుట్టు ముడి వేసుకున్నాడు, కత్తి వరలో పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవకీ వసుదేవులు ఇంటికి వెళ్ళిపోయారు. ఆమెకు మొట్టమొదట కొడుకు పుట్టాడు. మొట్టమొదట కొడుకు పుట్టగానే ఏ తల్లిదండ్రులకైనా ఎంత సంతోషంగా ఉంటుంది. మిగిలిన పిల్లలు పుట్టినప్పుడు సంతోషం ఉండదని కాదు నా ఉద్దేశ్యం, కానీ మొట్టమొదటి సంతానం కొడుకుని చూసుకున్నప్పుడు ఆ సంతోషం వేరు. కానీ నెత్తుటి గుడ్డుగా ఉండి ఇంకా మావి కూడా ఆరకుండా పుట్టిళ్లలో ఉన్నటువంటి బిడ్డని ఎత్తుకుని తీసుకొచ్చి కంసుడికి ఇచ్చేశాడు వసుదేవుడు. కోకణ గారు అన్నారు,
లోకంలో మాటకి నిలబడి ఇచ్చినవి చాలా ఉన్నాయి, కానీ వసుదేవుడు ఇచ్చిన మాట వేరు, వసుదేవుడు మాట నిలబెట్టుకున్న తీరు వేరు. ఎందుచేత అంటే పలికిన పలుకుల తిరుగక బొలయక వంచనము లేక సుతుల విపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తక్క ఇతరులు కలరే. పలికిన పలుకు బొంకు చెయ్యకుండా పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను అన్న మాట నిజం చేసుకోవడం కోసం పుట్టిన పిల్లల్ని పుట్టినట్టుగా సంపేమని తీసుకొచ్చి ఇచ్చేసినటువంటి ధైర్యశాలి ఒక్క వసుదేవుడు తప్ప లోకంలో ఎవరున్నారు? చూశాడు కంసుడు మొదటి పిల్లాన్ని, మేనల్లుడు కదూ, కంసుడికి మేనల్లుడు అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. మేనమామకి మేనల్లుళ్ళని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందంటుంది శాస్త్రం. కాబట్టి చూశాడు, చూసి మనసులో అనుకున్నాడు, మా బావ మాట తిరగడు, సత్యవాది, అన్న మాట నిలబెట్టుకుంటాడు, కాబట్టి భయం ఏమీ లేదు, అబద్ధం ఆడతాడు, పిల్లల్ని ఇవ్వడు అని నేనేం బెంగపెట్టుకోక్కర్లేదు. ఈ పిల్లాన్ని చంపేది ఎందుకు? 8వ గర్భం కదా నన్ను చంపేది. 8వసారి కొడుకు పుట్టినప్పుడు కూడా ఇలాగే తీసుకొచ్చి ఇస్తాడు నెత్తుటి గుడ్డుని. అప్పుడు 8వ పిల్లాన్ని చంపేస్తాను, గొడవ వెళ్ళిపోతుందిగా. ఈ 7 పిల్లల్ని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు? కాబట్టి బావా తీసుకెళ్ళిపో. 2వ కొడుకు పుట్టాడు. వెంటనే వసుదేవుడు వచ్చి చెప్పాడు, బావా నాకు 2వ కొడుకు పుట్టాడు, ఏం పర్వాలేదా ఉంచుకో. 3, 4 అలా 6 బిడ్డలు పుట్టారు. 6 కొడుకుల్ని నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. ప్రమాదం ఎక్కడుందో తెలుసా? తండ్రికి కొడుకుతో ఉండేటటువంటి అనుబంధం వేరు. అది కొడుకు పెరుగుతున్న కొద్దీ తండ్రికి ఏర్పడిపోయేటటువంటి అనుబంధం కలిమాలినదై ఉంటుంది. అది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చచ్చిపోయే ముందు మరణ బాధని కూడా ఓర్చుకుంటాడు. కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని చచ్చిపోతే చాలా ఉంటుంది. అందుకే తండ్రికి ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యమేది అని అడిగితే కొడుకుతో కలిసి తండ్రి ఉండుతాయే. అది మహదైశ్వర్యం అని చెప్పింది శాస్త్రం. తండ్రి కొడుకు ఒక చూరు కింద, అంటే ఒక ఇంట్లో ఉంటూ ప్రతిరోజు కొడుకుతో కలిసి అన్నం తినడం, తండ్రి కొడుకు ఒక చూరు కింద నిద్రపోవడం, అంటే ఒకే ఇంట్లో నిద్రపోవడం. ఇది ఒక పురుషుడికి ఉండేటటువంటి మహదైశ్వర్యములలో ఒకటి. అందుకే పెద్దలు ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత ఆస్తి ఉండనివ్వండి, శరీరము జీర్ణమవుతోంది అంటే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొడుకు దగ్గరే ఉంటారు. కారణం ఏంటంటే అది పరమధర్మం కూడా యథార్థానికి. తండ్రి కొడుకుతో ఉండాలి ఒక వయసు దాటిపోయిన తర్వాత. కొడుకు తండ్రిని చూడకుండా ఉండకూడదు. అది మహాదోషభూయిష్టమైన జీవనం. అది తండ్రి కొడుకు కలిసే ఉండాలి. కాబట్టి అనుబంధం ఏర్పడలే. ఇప్పుడు 6వ కొడుకు పుట్టేశాడు అంటే మొదటి కొడుకు 9 ఏళ్ళు వచ్చాయి. కనీసం వాడికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చాయా? ఓ ఆశ పెట్టుకుంటాడా? క్షత్రియుడు కదా, వీడికి ఉపనయనం చేద్దాం, కానీ ఏమో ఈ కంసుడు ఉంచుతాడో ఉంచరో. ఎంత బెంగగా ఉంటుంది ఆ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు, ఆ పిల్లలకి బట్టలు కట్టేటప్పుడు, ఆ తల్లిదండ్రులు ఎంత కుంగిపోయి ఉండుంటారు. ఇప్పుడు 6 పిల్లలు పుట్టిన తరువాత 6వ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోమన్నాడు. వసుదేవుడు 6వ పిల్లాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నారదుడు వచ్చాడు కంసుడి ఇంటికి. ఒకనాడు నారదుండు ఇయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలుగా గల తెరవులు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలు కాని నిజము నరులు కారని తెలిపి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడి చెక్కి దేవకీదేవికి పుత్రుడిగా చెనించు ఈ భూతలంబును చెరుప పుట్టిన చెనటి దైత్యులనెల్ల సంహరించునని తెలిపి చలియదినికి. కృష్ణ సుందరాకృతి